కూర్మ అవతారం. విష్ణు భగవానుడు సముద్ర మంథనంలో సాయం చేయడానికి కూర్మ అవతారం ఎత్తాడు. కూర్మ అంటే తాబేలు అని అర్థం. ఒకసారి దుర్వాస మహర్షి దేవతల రాజు ఇంద్రుడిని నువ్వు శ్రీహీనుడివి అయిపోతావని శపించాడు. ఇంద్రుడు వెంటనే విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్లగానే ఈ సమస్యకి పరిష్కారంగా సముద్రమంథనం చేయమని చెప్పాడు. దేవతలందరూ సముద్రమంథనం చేయడానికి సిద్ధపడ్డారు. సముద్రమంథనాన్ని చేయడానికి మందార పర్వతాన్ని సముద్రంలోకి తీసుకువెళ్లాలని అనుకున్నారు. దేవతలు మందార పర్వతాన్ని ఎక్కువ దూరం వరకు తీసుకురాలేకపోయారు. విష్ణు భగవానుడు వాళ్ళకి సాయం చేసి మందార పర్వతాన్ని సముద్రం ఒడ్డు వరకు తీసుకొచ్చాడు. అప్పుడు దేవతలు అసురులతో పాటు కలిసి వాసుకిని ఉపయోగించి మందార పర్వతాన్ని సముద్రంలో ఉంచారు. కాని మందార పర్వతాన్ని సముద్రంలో పెట్టగానే అది మునిగిపోతుంది. ఇదంతా గమనించిన విష్ణు భగవానుడు వెంటనే ఒక అతిపెద్ద తాబేలు రూపాన్ని ధరించాడు. ఆ పర్వతం మునిగిపోకుండా విష్ణు భగవానుడు పర్వతం కింద భాగానికి వెళ్లి దాన్ని మోశాడు. ఈ విధంగా సముద్రమంథనం విజయవంతమైంది.